49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇవాళ మన క్వీన్ నిజానికి ఒక ప్రిన్సెస్. 17 ఏళ్ల వయసుకే తను పెద్ద పెద్ద కొండలు పర్వతాలని అధిరోహించి ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిన బంగారు తల్లి. వెన్నెల్లో గోదారి అందం. థ్యాంక్ యూ మ్యామ్ కోసం పాట పాడినందుకు. ఇప్పుడు నీ సాహసాల గురించి అడుగుతుంటే నాకే అసలు కళ్ళు తిరుగుతున్నాయి. ఎప్పటి నుంచి మొదలైంది నీ మౌంటైనియరింగ్ ప్రయాణం? నేను 2020లో స్టార్ట్ చేశాను మేడం. నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ప్రభాస్ సార్. సార్ బర్త్డే నా బర్త్డే ఒకటే డేట్ ఉంది మేడం. అబ్బో, ఆ వయసులో నేను ఇలా పెద్ద కొండలు ఎక్కుతానంటే అందులో నాన్నగారు కూడా లేరని విన్నాను. అమ్మ ఏమనలేదా? ఆ మొబైల్లో నేను మా అమ్మకి చూపెట్టాను, అమ్మ నేను ఇలా ఉంటుంది, చనిపోతారు, నేను బతిరాను అక్కడ చనిపోతాను, ఎవరు నమ్మరు. మౌంట్ కిలిమంజారో ఎక్కినప్పుడు మా అమ్మ కాన్ఫిడెంట్ వచ్చింది. సో కిలిమంజారో ఎక్కేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్ టైం వెళ్తున్నావు, ఇల్లు వదిలి వెళ్తున్నావు, నాతో ఎవరు రాలేదు మేడం. ఒక్కదాని పోయినావా? మా మామయ్య వాళ్ళు మా సర్పంచ్ వాళ్ళు ఉంటారు కదా, సో హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. సో అక్కడ నుంచి మాకు కోచ్ ఇచ్చారు మేడం. నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది, 6 ఇయర్ అమ్మాయి. ఆమె రికార్డ్ చేద్దామని నాతో వచ్చింది మేడం. మేము ముగ్గురం వెళ్ళాము. అంటే మౌంట్ కిలిమంజారో క్యాంప్ 4 నుంచి కనిపిస్తుంటుంది, కానీ దాన్ని ఎక్కడానికి 5 hours పడుతుంది మేడం. నైట్ 2కి స్టార్ట్ అవ్వాలి మనం. ఎందుకట్లా? జపాన్ వాళ్ళు వచ్చారు మేడం. నా ముందు వస్తున్నప్పుడు వాళ్ళు ఆక్సిజన్ గుడ్ చేసుకున్నారు. సో నాకు భయమైంది. సెవెన్ ఓ క్లాక్ వరకు 26 జాన్ రోజు మన ఇండియన్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తాం మేము అక్కడ. నా బంగారు తల్లి, రైతు బిడ్డ, నువ్వు వెళ్ళి అలా కొండలు ఎక్కేసి ఇండియా ఫ్లాగ్ ఎగరేసి వచ్చావు బంగారు తల్లి 17 ఏళ్ళకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? నేను ఏమనుకున్నావు? ఇప్పుడు మౌంట్ ఎల్బ్రూస్ అనుకుంటున్నాను మేడం. ఎల్బ్రూస్ అందరిలాగా సబ్మిట్ చేసేసి అలా కాకుండా సైకిల్తో చేస్తున్నాం మేడం. సైకిల్ తోట? నేను ఒక సైకిలిస్ట్ను కాబట్టి సైకిల్ని ఎందుకు టాప్లో తీసుకెళ్ళకూడదు అనేసి నేను ఒక ఆలోచన తెలుపుతున్నాను మేడం. చాలా చాలా సాహసం అవసరం దీనికి. ఫ్యూచర్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు క్వీన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. కానీ ఇవాళ మన క్వీన్ నిజానికి ఒక ప్రిన్సెస్. కానీ తను ఎంచుకున్న రంగంలో మాత్రం తను ముమ్మాటికి రాణి అని చెప్పాలి. ఎందుకంటే 17 ఏళ్ల వయసుకే తను పెద్ద పెద్ద కొండలు పర్వతాలని అధిరోహించి ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిన బంగారు తల్లి. తన పేరు వెన్నెల. బానోత్ వెన్నెల మన తెలంగాణకి సంబంధించిన ఒక ఆడపడుచు. తను చాలా అనూహ్యంగా తను ఎంచుకున్న రంగం ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ అని చెప్తూ వచ్చింది తన ప్రయాణంలో. కానీ ఇప్పుడు తను ఒక చాలా అనూహ్యమైన వినూత్నమైన ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతుంది. అదేమిటి అండ్ తన మౌంటైనియరింగ్ ప్రయాణం ఎలా ఉంది కనుక్కుందాం. వీ హ్యావ్ విత్ అస్ వెన్నెల. వెన్నెల, నమస్కారం మేడం. వెన్నెల్లో గోదారి అందం. థ్యాంక్ యూ మేడం కోసం పాట పాడినందుకు. వెన్నెల, భలే పేరు పెట్టారు మీ పేరెంట్స్ నీకు. ఎవరు పెట్టారు? అమ్మనా నాయన? అమ్మ పెట్టిన పేరు. సో ఇప్పుడు నీ సాహసాల గురించి అడుగుతుంటే నాకే అసలు కళ్ళు తిరుగుతున్నాయి. భూమి మీద నడవడం మామూలుగా 4 మెట్లు ఎక్కితేనే అందరికీ ఆయాసాలు వస్తాయి. అంత పెద్ద పెద్ద కొండల్ని నువ్వు అది కూడా ఇంతున్నావు నువ్వు బుజ్జిగా. ఎట్లా ఎక్కావని చెప్పి. సో చెప్పమ్మా, ఎప్పటి నుంచి మొదలైంది నీ మౌంటైనియరింగ్ ప్రయాణం? నేను 2020లో స్టార్ట్ చేశాను మేడం. నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ప్రభాస్ సార్. అది చెప్పావు, అవును, ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను. అవును, నాకు నేను 7th క్లాస్ ఉన్నప్పుడు బాహుబలి మూవీ వచ్చింది మేడం. సో బాహుబలి 1లో ప్రభాస్ సార్ కొండలు ఎక్కుతూ స్లిప్ అయితే కింద పడుతుంటారు. సో నాకు సార్ అంటే ఇష్టం. నేను ఒక సార్కి ఫ్యాన్ అయిన. సార్ బర్త్డే నా బర్త్డే ఒకటే డేట్ రోజు మేడం. అబ్బో. సో అందుకని నాకు సార్ అంటే చాలా ఇష్టం. సో నేను సార్ ఎక్కుతున్నారు అనేసి అప్పుడు నేను ఫిక్స్ అయినది మేడం. ఓకే అనుకున్న వాళ్ళు నేను కూడా ఎక్కుతా అని. 8th క్లాస్లో విన్నాను అమెరికా వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు అంటే పలానా కంట్రీ నుంచి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు అని నేను అప్పుడు విన్నాను మేడం. నేను అప్పుడు మెంటల్ ఫిక్స్ అయిపోయాను, అవును నేను కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను, వేరే వాళ్ళు ఎందుకు అధిరోహిస్తారు, నేను కూడా అధిరోహిస్తాను నేను. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను మేడం. సో స్పాన్సర్ అడుగుతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కుతావు, ఇంత హైట్ ఉన్నావు కదా అమ్మా అని అంటారు నాకు చాలా మంది. సో నేను ప్రభాస్ సార్ని చూసి ఇన్స్పైర్ అయిపోయాను, నేను కూడా ఎక్కాలని మౌంట్ ఎవరెస్ట్. ప్రభాస్ సార్ సినిమాలో ఎక్కారు, నువ్వు నిజంగా ఎక్కేసావు. ప్రభాస్ సార్ ఇప్పుడు చూసారంటే ఫుల్ మురుసు మొక్కలు అయిపోతారు, మంచిగా మురుసుకుంటారు. ఎంత ఎంత నన్ను చూసి ఒక అమ్మాయి ఇంత మంచి పని పెద్ద పని చేసిందా అని చెప్పి. వెన్నెల, సో బాహుబలికి ముందు ప్రభాస్ సార్ సినిమాలు చూసావన్నా? చూసావు. ఎప్పటి నుంచి ఫ్యాన్ నువ్వు ప్రభాస్ సార్కి?
మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి సార్ అప్పుడు టీవీలో యాడ్ అయ్యాం మేడం ఈరోజు ఈసారి బర్త్డే హీరో బర్త్డే అని నేను అప్పుడు చూసాను మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ వస్తున్నప్పుడు నా బర్త్డే అదే రోజు బట్ నాకు సార్ బర్త్డే అని తెలియదు టీవీలో చూసి అనుకున్నా సార్ బర్త్డే కూడా నా రోజే అనేసి అప్పటి నుంచి నేను ఫ్యాన్ అయిపోయావు. ఏం నచ్చుతుంది ఇంతమంది హీరోలు ఉంటే ప్రభాస్లో ఏం నచ్చుతుంది నీకు? అది అంతే మేడం నాకు అంతే చెప్పలేం కొన్ని ఏం చెప్తాం. కొండెక్కుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తాం, అంతే కదా. అంతే మేడం అది అదొక ప్యాషన్ ఒక డ్రీమ్ మేడం అది. సో మరి నువ్వు చిన్నపిల్లవి ఆ వయసులో నేను ఇలా పెద్ద కొండలు ఎక్కుతానంటే అందులో నాన్నగారు కూడా లేరని విన్నాను. అవును మేడం. అమ్మ ఏమనలేదా? మీ అమ్మ భయపడ్డది మేడం. సో మూవీ నాకు 2020 కరోనా వరకు నా దగ్గర ఫోన్ లేవు మేడం మా దగ్గర. ఆఫ్టర్ 10th తర్వాత మొబైల్ కొనుక్కున్నా. ఆ మొబైల్లో నేను మా అమ్మకి చూపెట్టాను, అమ్మ నేను ఇలా ఉంటుంది, చనిపోతారు కాకపోతే నేను బతికేస్తాను. మా అమ్మకు ధైర్యం చెప్పాను. ఇప్పుడు నేను బతికి రాను అక్కడ చనిపోతాను ఎవరు నమ్మరు, అమ్మ వాళ్ళు పంపారు కూడా అసలు. అవును, మేము ట్రైనింగ్ ప్రాపర్ ఉంటుంది అమ్మ, దీనికి ట్రైనింగ్ తీసుకొని వెళ్తాను నేను అని చెప్తే మౌంట్ కిలిమంజారో ఎక్కినప్పుడు మా అమ్మ కాన్ఫిడెంట్ వచ్చింది, మా అమ్మ ఎక్కుతుంది వెళ్తుంది అనేసి. ఇప్పటి నుంచి బాగా సపోర్ట్ చేస్తాను మేడం. కానీ కిలిమంజారో లాంటి పర్వతం ఎంత ఫీట్ అని తెలుసుకున్నా ముందు వెళ్ళేటప్పుడు? తెలుసుకున్నాం మేడం. ఎన్ని ఫీట్? 5885 మీటర్. అమ్మ బాబోయ్, 5885 మీటర్స్ ఎత్తు పర్వతం నువ్వు ఎక్కావు. ఏ సీజన్లో ఎక్కావు తల్లి? 2023లో మేడం. 23లో. అంటే అప్పుడు బాగా మంచు టైం అది. స్నో ఉండే మేడం, బాగా స్నో ఉంటుంది కదా. స్నో ఉండే. మరి ఎలా చెప్పు నీ ఎక్స్పీరియన్స్, అసలు చెప్పు ఎట్లా మొదలైంది అసలు? వినడానికే అది కూడా ఏదో 23-24 ఏళ్ళు వచ్చేసాయి, ఒక 4-5 చిన్నవి చేసావంటే అది వేరు. రావడం 17 ఏళ్ళకి కిలిమంజారో ఎక్కి తొక్కేసావంటే ఇంకేం చెప్పాలి చెప్పు. నేను సైక్లింగ్ చేస్తున్నప్పుడు సేవ్ సైల్ మూవ్మెంట్ నేను స్టార్ట్ చేశాను మేడం 2022లో. సో నా అప్పుడు సైక్లింగ్ చేసినప్పుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సార్ ఒక ఈవెంట్కి వచ్చారు మేడం గెస్ట్గా. అవును. సో అప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చింది నాకు. అంటే మాకు మెమోటోలో గిఫ్ట్లో ఒకటి ఇచ్చారు మాకు. అప్పుడు అమ్మను ఏమైనా మాట్లాడుతాను ఎక్స్పీరియన్స్ సైకిల్ చేసిందంటే, సార్ నేను ఇప్పుడు చేసేసాను సార్, నాకు డ్రీమ్లో మౌంటైన్స్ ఎక్కడ నాకు డ్రీమ్ ఉంది సార్. సో నేను మౌంట్ కిలిమంజారో అంటే మౌంటైన్కి ఒక స్టార్ట్అప్ మేడం మౌంట్ కిలిమంజారో అనేది. ఏ మౌంటైన్ అయినా సరే మౌంట్ కిలిమంజారో నుంచి స్టార్ట్ చేస్తారు ట్రైనింగ్. ఓహో, మౌంటైనియర్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారమ్మా? అంటే 7th హైయెస్ట్ పీక్ కదా మేడం. సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే. సో నేను అది చేయాలనుకుంటున్నాను సార్, నాకు 3 lakhs అవుతుంది సార్, మీకు ప్రభుత్వం నుంచి మీరు నాకు ఏమైనా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఒక మొదటి స్టెప్ సార్ అని చెప్తే ఆ ఈవెంట్లో చెప్పారు మేడం సార్, అమ్మ నేను నీకు ఫుల్ సపోర్ట్ నా తరపు నుంచి ఉంటుంది, నా పిఏ నెంబర్ తీసుకో నేను చేశానని చెప్పారు మేడం. 6 months తర్వాత వాళ్ళ పిఏ వాళ్ళకి కాల్ చేసి నేను వెళ్ళాను మేడం. అప్పటి వరకు ట్రైనింగ్ తీసుకున్నా? మరి ట్రైనింగ్ తీసుకున్నాను మేడం. ఎవరు ఇచ్చారు ట్రైనింగ్? భువనగిరిలో తీసుకున్నాను మేడం. మొదటి స్టెప్ భువనగిరి నుంచి తీసుకున్నాను మేడం. సో ముందు ఏం చేస్తారు ట్రైనింగ్ అంటే? నేను ఎక్కిస్తారు కొండలెక్కి? నాకు 2 years పట్టింది మేడం అసలు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు తెలుసుకోవడానికి. కరోనాలో 9th 10th నేను రాకేష్ సార్ అని భువనగిరిలో ఉంటాను మేడం కోచ్. నేను కాల్ చేసి డైరెక్ట్ సార్ నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పేసిన. అంటే ట్రైనింగ్ తెలియదు మేడం నాకు అప్పుడు ఈ ప్రాసెస్ ఇలా ఉంటుందని. అమ్మ నువ్వు ఫస్ట్ భువనగిరికి రా, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము, దాని తర్వాత ప్రాసెస్ నీ ట్రైనింగ్ని బట్టి నేను చూస్తాను నీ ఫిట్నెస్ ఎలా ఉంది అనేసి. వెళ్ళాను మేడం. వెళ్ళేసిన తర్వాత నా క్లైంబింగ్ బాగుంటుంది, నేను చిన్నగా ఉంటాను, నా హైట్ కూడా అంతే ఉంటుంది, నేను తొందరగా ఎక్కుతాను. నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా నాకు ఏ గ్రేడ్ ఖచ్చితంగా వస్తుంది అక్కడ. నేను క్లైంబింగ్ అలా చేస్తాను. సో నా ట్రైనింగ్ చూసి బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ ఉంటుంది మేడం. మన ఇండియాలో 5 ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. నాకు నిమాస్ ఇన్స్టిట్యూట్లో సీట్ దొరికింది, నాకు అక్కడ పంపించారు అరుణాచల్ ప్రదేశ్. 1 month ట్రైనింగ్ ఉంటుంది మేడం. 15 days అనేసి రాక్ క్లైంబింగ్ కోర్సు ఆర్టిఫిషియల్ కోర్స్ ఉంటుంది. 15 days ఏమో అవెలెన్స్ లో ఉంటుంది మేడం. మీరు ఇప్పుడు చెప్పారు కదా మేడం అవెలెన్స్ అని. అమ్మ బాబోయ్, అవలాంచ్ లో ఉంటుందా? అవెలెన్స్ లో ఉంటుంది మేడం. అంటే అవలాంచ్ వస్తే ఎలా తట్టుకోవాలో చెప్తారు అంతేనా? దాని గురించి నేర్పిస్తాం మేడం. అవెలెన్స్ వస్తే ఎలా తప్పించుకోవాలి, మ్యాప్ రీడింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తి స్నోలో పడిపోయారు తప్పిపోయారంటే అతన్ని మనం ఎలా ఫౌండ్ అప్ చేయాలనేసి నేర్పిస్తారు మేడం. ఆ 1 month నేర్చుకున్నాను నేను. అక్కడ నుంచి రాజస్థాన్ గుజరాత్లో రాక్ క్లైంబింగ్ 10 days అడ్వాన్స్ కోర్స్ 15 days చేసినాం మేడం. తర్వాత కార్గిల్ టు కన్యాకుమారి ఇండియాలోనే ఫస్ట్ టైం మేడం. మన హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ నుంచి ఇండియా మొత్తంలో కార్గిల్ టు కన్యాకుమారి సైక్లింగ్ చేసిన గ్రూప్ మన తెలంగాణది. అద్భుతం అసలు. సద్గురు పిలుపునిచ్చిన సేవ్ చైల్డ్ మూమెంట్ కదా అది. సో సద్గురుతో కలిసావా ఎప్పుడైనా? మళ్ళీ నేను హైదరాబాద్ చూసాను మేడం, కలవలేదు మేడం. సద్గురువుని ఇంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకుని తల్లి గొప్ప విషయం చెప్పనా? నువ్వు చేసేసావు. అంటే బయట ఏదో ఇన్స్పిరేషన్ అంటే ఫ్యాన్ అంటే వెళ్ళి ఊరికే బ్యానర్లు కట్టి కూర్చుంటారు. ఇది రియల్ ఫ్యాన్ అంటే నువ్వే. సద్గురుకి కావచ్చు, ప్రభాస్కి కావచ్చు. నేను వాళ్ళని కలవలేదు మేడం, ఓన్లీ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అంతే. సో కిలిమంజారో ఎక్కేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్ టైం వెళ్తున్నావు, ఇల్లు వదిలి వెళ్తున్నావు, ఎవరెవరు వచ్చిండ్రు చెప్పు, అక్కడి నుంచి మొదలుపెట్టు. నేను ముంబై నుంచి స్టార్ట్ అయ్యాను మేడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ నుంచి ముంబై దాకా ఎవరు వచ్చారు నీకు కూడా?
నాతో ఎవరు రాలేదు మేడం. ఒక్కదాని పోయినావా? ఇక్కడ మా మామయ్య వాళ్ళు మా సర్పంచ్ వాళ్ళు ఉంటారు కదా, సో హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. సో అది చూపించుకొని ఇప్పుడు ఇండియాలో అయితే తిరగచ్చు కదా మేడం, మైనర్ ఉన్నప్పుడు తిరగచ్చు ఇండియాలో. సో అక్కడ నుంచి మాకు కోచ్ వచ్చారు మేడం, నితీష్ కుమార్ సార్ అని ఉత్తరాఖండ్. సో నేను వాళ్ళ అడ్వెంచర్ నుంచి హైఫై అడ్వెంచర్ నుంచి వెళ్ళాను మేడం. సో అతను ముంబైకి రిసీవ్ చేసుకొని ఒక 1 నైట్ సార్తో నేను స్టే చేశాను. నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది, 6 ఇయర్ అమ్మాయి. ఆమె రికార్డ్ చేద్దామని నాతో వచ్చింది మేడం. ఆమె ఒక టెన్నిస్ ప్లేయరు, వాళ్ళ డాడీ టెన్నిస్ కోచ్. మేము ముగ్గురం వెళ్ళాము టాంజానియా. అక్కడ వెళ్ళాక మాకు గైడ్ రిసీవ్ చేసుకున్నాయి. ఒక 2 డేస్ అక్లమేషన్ కోసం మేము అట్లా హోటల్లో స్టే చేసినాం మేడం. అంటే ఇక్కడ మన ఇండియా వెదర్ వేరు, అక్కడ టాంజానియా వెదర్ వేరు కదా మేడం. అవును, ఎట్లా ఉండింది వెదర్? వెళ్ళినప్పుడు చల్లగా ఉండేది బాగా? నాకు చలి ఏం లేదు మేడం. అంటే టాంజానియా మేము మౌంటైన్స్ దగ్గర వెళ్ళినప్పుడు చలి ఉంటుంది మేడం. అవునా, డెఫినెట్గా ఉంటుంది. అవును. ఇప్పుడు సిటీలో స్టే చేసాం మేము ఒక 3 డేస్. అంటే అక్కడ వాటర్ అదంతా అలవాటు అవ్వాలి కదా మేడం. ఒక 3 డేస్ మేము అక్కడ స్టే చేసినాం. దాని తర్వాత మా గైడ్ ఉంటారు కదా, మా గైడ్ ఉండేసి మేము తీసుకెళ్లారు. ఫస్ట్ క్యాంప్ 5 వరకు ఉంటాయి మేడం. మేము క్యాంప్ 4 వరకు నార్మల్గా వాక్ చేసి వెళ్తాం. అండ్ అక్కడ వరకు హిల్స్ ఏం రావు, ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, మౌంట్ కిలిమంజారో అనేసి. బేస్ క్యాంప్ 4 వరకు ఫారెస్ట్ ఉంటుంది మేడం. క్యాంప్ 4 నుంచి 5 వరకు మౌంటైన్, అంటే మౌంట్ కిలిమంజారో క్యాంప్ 4 నుంచి కనిపిస్తుంటుంది. ఇప్పుడు రోబో మూవీలో కిలిమంజారో అనే సాంగ్ ఉంటుంది మేడం. కిలిమంజారో అదే కదా? అదే మేడం, అక్కడనే తీశారు. అక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తుంది. అది చూస్తే దగ్గర నుండి కదా అనుకుంటాం మనం, కానీ దాన్ని ఎక్కడానికి 5 అవర్స్ పడతాయి మేడం. నైట్ 2కి స్టార్ట్ అవ్వాలి మనం. నైట్ 2కి? ఎందుకు అట్లా? మార్నింగ్ సన్ రైజ్ చూడాలి కదా మేడం. ఎవ్రీ మౌంటైన్ మీద సన్ రైజ్ సూపర్ ఉంటుంది, టాప్లో బాగుంటుంది మేడం. సో నైట్ 2కి స్టార్ట్ అయినాం మేడం. 6 అవర్స్ పట్టింది. 7 o'clock వరకు 26 జాన్ రోజు మన ఇండియన్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తాం మేము అక్కడ, ప్రతి ఇండియన్. నీతో కూడా ఎవరు వచ్చారు తల్లి? 6 ఇయర్స్ అమ్మాయి వచ్చింది మేడం, పంజాబ్ నుంచి. అమ్మాయి క్విక్ అయిపోయింది. 6 ఇయర్స్ అమ్మాయా? సో అమ్మాయి ఫుడ్ ఎక్కువ తీసుకుంది, వాటర్ తాగడం తక్కువ. మౌంటైన్స్ లిక్విడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి మేడం. ఫుడ్ నువ్వు ఆకలి ఏదు మౌంటైన్స్లో నిజంగా చెప్పాలంటే, దానికి సపరేట్ డైట్ అనేది ఉండదు. ఏదైనా ఏది పడ్డా తినొచ్చు. దాంతోపాటు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి హెడ్ అంత తక్కువ వస్తుంది. హెడేక్ బాగా వస్తుంది మేడం మౌంటైన్లో. బాగా వస్తుంది. అవును, మరి ఆల్టిట్యూడ్ మారిపోతుంది కదా. ప్రపంచం మొత్తం నేనే మోస్తున్నట్టు అన్న ఉంటుంది. అవునా, అంత హెడేక్ ఉంటుందా? అండ్ ఆక్సిజన్ అది అందుతుందా బాగా? నా ముందు జపాన్ వాళ్ళు వచ్చారు మేడం. నా ముందు వస్తున్నప్పుడు వాళ్ళు ఆక్సిజన్ బుడ్ చేసుకున్నారు. సో నాకు భయమైంది, అరే పైకి వెళ్ళే కొద్ది నాకు అసలేమో అనుకుని. కానీ నాకు అలా ఏం ప్రాబ్లం రాదు మేడం. నిజంగా ఎంత నీకు అంటే సంకల్పం, దృఢ సంకల్పం, ఇంకా ఎంత విల్ పవర్ తోటి నువ్వు బయటికి వెళ్ళావు, పైకి వెళ్ళావు. సో మరి వెళ్ళేటప్పుడు అక్కడ దాకా టాంజానియా వరకు మీ కోచ్ను గైడ్ వచ్చారు మేడం. గైడ్ వచ్చారు. అక్కడ నుంచి మరి బేస్ క్యాంప్ దాకా అందరు వస్తారా నీతోటి? 6 ఇయర్స్ పాప ఎక్కడి వరకు వచ్చింది నీతో? 4 వరకు వచ్చింది మేడం. 4 వరకు వచ్చింది. ఎందుకంటే ప్రెషర్ కూడా చేయకూడదు, అంత చిన్న అమ్మాయి కాబట్టి. చావుతో చెలగటం ఆడకూడదు అక్కడ. ఎవరికైనా మా మోండేరుంగులు అనేసి చావు వరకు వెళ్ళకూడదు. కొందరికి ఉంటుంది మేడం, నేను చనిపోయినా ఎక్కుతా అనేసి. కానీ 6 ఇయర్ అమ్మాయి లైఫ్ని మేము చూడలేదు కాబట్టి అక్కడ డ్రాప్ చేసేసారు అమ్మాయిని. వాళ్ళ డాడీ వచ్చారు, వాళ్ళ డాడీ రిటర్న్ వెళ్ళిపోయారు. సో అలా నువ్వు ఎక్కుతున్నప్పుడు మేడం కష్టాలు వచ్చాయి నీకు? వస్తాయి మేడం, రావని ఎందుకు వస్తాయి మేడం. ఎట్లా వచ్చాయి చెప్పవా? అంటే అసలు ఊహకు కూడా అందదమ్మా మాకు, నిజంగా చెప్తున్నాను మేడం. మేము నైట్ స్టార్ట్ అవుతాం మేడం. ఏం ఓన్లీ లైట్స్ ఉంటాయి మాకు, హెడ్ లైమ్స్ ఉంటాయి, ఏం కనబడదు కదా. పాములు, తేళ్లు, జంతువులు ఇవేమి ఉండవు? ఉండదు. మౌంట్ కిలిమంజారో అలా ఏం ఉండదు మేడం. ఫారెస్ట్ బేస్ క్యాంప్ 4 వరకే ఉంటుంది. బేస్ క్యాంప్ 5 నుంచి అలా ఏం అసలు చెట్లే కనబడవు మనకి. టాప్లో స్నో ఉంటుంది, కిందేం స్నో ఉండదు మనకి. స్నో ఉంటే ఈజీ అసలు మ్యాక్సిమం చెప్పాలంటే. ఆల్టిట్యూడ్ ఉంటుంది, చలి కూడా ఉంటుంది, బట్ స్నో ఉంటే బెటర్. మౌంట్ కిలిమంజారో మీద స్నో ఉండదు కాబట్టి వాక్ చేయడానికి 5 అవర్స్ పడుతుంది పైకి వెళ్ళడానికి మనకి. అంటే కర్ర పట్టుకుని నడుస్తావు? ఇట్లా స్టిక్ ఉంటుంది మేడం. సో దాన్ని పట్టుకొని వెళ్తాం. స్లిప్ అవుతాం కదా మేడం, స్లిప్ అవ్వకుండా అది మనకి సేఫ్టీ. ఇంకేమన్నా తాళ్ళు ఇట్లా వేసి ఎక్కడ అవన్నీ ఉంటాయా? మౌంట్ కిలిమంజారో మీద ఉండదు మేడం, అది ఓన్లీ ట్రెక్కింగ్ లాగానే నడుచుకుంటే వెళ్ళాలి. సో కొందరికి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వేయొచ్చు, రోప్ కూడా వేయచ్చు మేడం. కానీ నడుచుకుంటూ పైకి వెళ్ళావు. సో అంతవరకు చివరి వరకు గైడ్ వస్తారా? చివరి వరకు వస్తారు మేడం, మనకి రూట్ తెలియదు కదా, వాళ్ళు చూపిస్తుంటారు. గైడ్కి అలవాటే కదా? అలవాటే మేడం, ఎందుకంటే వాళ్ళు అక్కడనే చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా మంది ఎక్కిస్తారు. మనం వాళ్ళకి అమౌంట్ పే చేస్తాం. గైడ్లు ఎంత తీసుకుంటారు? అక్కడ గైడేనా, ఇక్కడ గైడా? అక్కడ గైడ్ మేడం, ఇక్కడ గైడ్ కాదు. అక్కడ గైడే వస్తారు. వాళ్ళు ఎంత తీసుకుంటారు మామూలుగా ఇట్లా పైకి వెళ్ళి రావడానికి? మేడం అదంతా తెలియదు మేడం, బట్ నాకు 2.8 వచ్చింది మేడం. 2.8 lakhs వచ్చింది. 2.8 lakhs పడింది. ఇక్కడ నుంచి టాంజానియా నుంచి రిటర్న్.
ఓకే, ఇక్కడ నుంచి టాంజానియా వెళ్ళి టాంజానియా నుంచి ఆ క్లైమ్ క్లైమ్ చేసుకుని మళ్ళీ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవడానికి దాని దగ్గర 3 లక్షలు ఖర్చు అయింది. అవును మేడం. అంటే ఎందుకు అడిగానంటే అసలు అంటే ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ని కావాలని కోరుకోవడం చాలా అన్యూజువల్. నీ వయసు పిల్లలు ఏంటి, మామూలుగా ఆడపిల్లలు ఇటు ఆడుతూ పాడుతూ చక్కగా హాయిగా స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, చదువుకుంటారు, ఏదో ఉద్యోగం వస్తే లేదా ఏమన్నా స్పోర్ట్స్ ఆడితే లోకల్గా స్పోర్ట్స్ ఆడుకుంటారు. ఇటువంటి చాలా సాహసోపేతమైంది కదా. సో చాలా నీకు సంకల్పం అవసరం. మరి పైకి వెళ్తున్నప్పుడు ఫుడ్ తీసుకుని బయలుదేరావా? డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మేడం, వాటర్ తీసుకుంటాం మేము. బ్యాక్ ప్యాకా? బ్యాక్ ప్యాక్ ఉంటుంది మేడం మాకు. మళ్ళీ ఫైర్ గేర్ అన్ని పెట్టుకుంటారా? పైన ఏం ఫైర్ ఉండదు మేడం, డైరెక్ట్ సమ్మిట్ ఉంటాయి కదా మేడం, బేస్ క్యాంప్ 4 నుంచి 5 అలా ఏమి ఉండదు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వాటర్. సో నువ్వు ఒక్కొక్క స్టేజ్ ఎక్కుతుంటే అక్కడ మిగతా జనం కనిపిస్తారా? మేడం మనతో పాటు ఎక్కుతుంటారు కదా మేడం, వేరే కంట్రీస్ నుంచి లేకుంటే వేరే అడ్వెంచర్ నుంచి వస్తారు కదా, వాళ్ళు ఉంటారు మేడం. అలా ఇల్లులు ఏం కనబడవు మేడం, చుట్టుపక్కల ఏం ఉండవు అసలు. బాబోయ్, మనకి ఏమైనా చనిపోయే అవకాశం ఉంటే ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ లోకల్ ఉంటారు కదా మేడం, వాళ్ళకి కాల్ చేస్తే హెలికాప్టర్ వస్తుంది, వాళ్ళు తీసుకెళ్తారు. నీకు అది కూడా చెప్పారా? చెప్పారు మేడం. చనిపోయే అవకాశం అంటే ఏంటి, దమ్మొచ్చా? ఒక్కొక్కరికి దమ్మస్ ఆక్సిజన్ ఉంటాయి కదా మేడం, అవి పెట్టుకోవచ్చు. సో అది కూడా సరిపోవట్లేదు, చాలా క్రిటికల్గా ఉందంటే ఎమర్జెన్సీ ఉంటుంది, వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకెళ్తారు. బాబోయ్. అండ్ అలా పైకి వెళ్ళావు, వెళ్ళాక నీ ఫీలింగ్ ఏంటి చెప్పు అసలు? పైకి వెళ్ళినా మేడం ఇంకా లాస్ట్లో చెప్పారు గైడ్, దిస్ ఇస్ ఇట్, లాస్ట్లో ఇంకా నా వల్ల కావట్లేదు అని అయిందా నీకు? లేదు మేడం. ఇంకా సరే, మీ గైడ్ వచ్చి ఏ భాషలో మాట్లాడారు? ఇంగ్లీషా? ఇంగ్లీష్ మేడం, హిందీ కూడా రాదు. హిందీ ఆయన రాదు కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఇట్ అన్నారు. నువ్వు ఏమన్నావు అప్పుడు? మేడం అక్కడ నేను 15 minutes స్టే చేసిన మేడం, ఎందుకంటే అక్కడ కూర్చోవడం, ఫొటోస్ దిగడం, మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని రిప్రజెంట్ చేయడం, ఫొటోస్ దిగడం, ప్రతి మౌంటైన్కి ఇండియా ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయాలని చాలా ఉంటుంది మేడం. సో ప్రౌడ్ మూమెంట్ డిఫరెంట్ మేడం, ఎందుకంటే 5 days కష్టపడి మనం టాప్లో వెళ్తే అదంతా మర్చిపోతాం మనం. ఒక 5 days నేను నడుచుకుంటా ఇంత దూరం వచ్చాను, నేను ట్రెక్కింగ్ చేసుకుంటా, నాకు ఇంత ప్రాబ్లం వచ్చినాయని తెలిసి ఒక్క రోజులో అయిపోతాయి మేడం టాప్లో, అదంతా మర్చిపోతాం మనం డెఫినెట్లీ. ఆ ట్రైనింగ్ అదంతా మర్చిపోతాం మనం. ఆ టైంలో నీకు చాలా థ్రిల్ కదా, సూపర్ ఉంటుంది. ఎవరిని తెలుసుకున్నావు ఫస్ట్? ప్రభాస్నా, అమ్మనా, నాయననా, సద్గురునా, ఎవరిని? అక్కడికి ఎవరిని తెలుసుకోవాలి మేడం, ఇండియన్ ఫ్లాగ్ని తలుచుకున్నా. అంతే మేడం. ఇది బాగుంది తల్లి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని అంతే మేడం. అంతే కదా తల్లి, అంతే కదా. సో అలా నువ్వు మళ్ళీ తిరిగి రావడం ఈజీయా? 5 days మనం క్లైంబింగ్ చేయడానికి టైం పడుతుంది మేడం, దిగడానికి 1 hour 2 hours సరిపోతాయి మేడం. సో వెళ్ళేటప్పుడు 5 days? ఎందుకు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తావు, అక్లమటైజ్ అవుతావు, మళ్ళీ వెళ్తావు, అంతేనా మేడం? అంటే క్యాంప్స్ ఉంటాయి కదా మేడం, ఈ రోజు ఈ క్యాంప్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఈ క్యాంప్ అనేసి ఉంటాయి మాకు. బాబోయ్, చాలా ఊహించుకోవడమే చాలా కష్టం. అక్కడ వెళ్ళినప్పుడు మరి పైకి వెళ్ళావు, మళ్ళీ అక్కడి నుంచి అక్కడేమో తిన్నావా పైన? వాటర్ మేడం, అలా తినడం ఏమి ఉండదు మేడం, ఆకలి కానీ ఆకలి లేదు మేడం డెఫినెట్లీ. ఆల్రెడీ ఆకలి లేదు మనకి. వాష్రూమ్కి వెళ్ళాలంటే? వాష్రూమ్కి వెళ్ళాలంటే క్యాంప్స్లో ఉంటాయి కదా మేడం, పైకి వెళ్తే వాళ్ళు పైకి వెళ్ళినాక కొంచెం దారి చూపిస్తారు. సో కిలిమంజారో మీద స్నో ఉంటుంది మేడం, స్నో రాక్స్ కూడా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న రాక్స్ అడ్డంగా ఉంటాయి. సో క్లీన్గా ఉండాలి, మనం ఏం తిన్నా సరే దాని ప్రతి ఏ మౌంటైన్ అయినా సరే మేడం, ఏ మౌంటైన్ అయినా సరే ఆ తప్పు ఎవరు చేయరు మేడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఒక భక్తి, ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది కదా. రెస్పెక్ట్ వస్తుంది, మేము క్లీన్గా ఉంచుతాం, మేము ఏ తిన్నా సరే మాతోనే రిటర్న్ తెచ్చుకుంటాం మేము. అదే, అవి ఇవి పేపర్లు గీపర్లు వేయడాలి ఉండవు. చాలా మంచి పద్ధతి ఇది, భూమి మీద కూడా అవసరం చాలా. సో మరి అలా వెళ్ళి నువ్వు తిరిగి వచ్చావు, తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోన్ ఎవరికి చేసావు? నేను సంతోష్ కుమార్ సార్ వాళ్ళ పిఏకి చేశాను మేడం. సార్ నేను సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యాను సార్ అనేసి ఫొటోస్ పెట్టాను మేడం, తర్వాత పేరెంట్స్ వాళ్ళకి. ఏమన్నారు? మా మమ్మీ ఫుల్ హ్యాపీ మేడం. ఫుల్ హ్యాపీ. అమ్మ పేరేంటి తల్లి? బూలి మేడం. బూలి. సో అమ్మ హౌస్ వైఫా? ఫార్మింగ్ మేడం. ఫార్మింగ్. నా బంగారు తల్లి, రైతు బిడ్డ. నువ్వు వెళ్ళి అలా కొండలు ఎక్కేసి ఇండియా ఫ్లాగ్ ఎగరేసి వచ్చావు బంగారు తల్లి 17 ఏళ్ళకి. థ్యాంక్ యూ మేడం. సరే తిరిగి వచ్చావు, నెక్స్ట్ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి, ఏమనుకున్నావు? నేను ఇప్పుడు మౌంట్ ఎల్బ్రూస్ అనుకుంటున్నాను మేడం. ఎల్బ్రూస్. సో అందరిలాగా డిఫరెంట్ చేద్దాం అనుకున్నాను, అందరిలాగా సబ్మిట్ చేసేసి అలా కాకుండా సైకిల్తో చేస్తున్నాం మేడం. సైకిల్ తోట? నేను ఒక సైకిలిస్ట్ను కాబట్టి సైకిల్ని ఎందుకు టాప్లో తీసుకెళ్ళకూడదు అనేసి నేను ఒక ఆలోచన తెలుతున్నాను మేడం. సో ఇది వరల్డ్లోనే ఎవరు చేయలేదు, నేను ఒకవేళ చేసిన ఇది వరల్డ్ రికార్డ్ మేడం నాది. అయ్యో బాబోయ్, అంటే నువ్వు కొంతసేపు నడుచుకుంటూ వెళ్తావు? సో సైకిల్ తొక్కే పాసిబుల్ ఉంటే నేను సైకిల్ తొక్కుతాను మేడం. ఓకే, సైక్లింగ్ నీకు స్నో ఉంటే మ్యాక్సిమం స్నో ఉంటాయి మేడం, ఎల్బ్రూస్ అనేది స్నో మేడం, పూర్తిగా స్నోతోనే కప్పి ఉంటుంది అది.
ఒకవేళ నాకు పాసిబుల్ అవ్వట్లేదు, నేను సైకిల్ తొక్కలేను అన్నప్పుడు నేను పికప్ చేసుకుంటే ఆ సైకిల్ నేను నా భుజాల మీద కట్టుకుంటాను. బరువుగా ఉండదు? లో వెయిట్ సైకిల్ తీసుకుంటాను నేను అక్కడికి వెళ్ళి. సో ఇక్కడ నుంచి అలో ఉంటే తీసుకెళ్తాను. సో ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి నేను అక్కడ గైడ్తో మా కోచ్ మాట్లాడారంట. సో ఓకే పర్మిషన్ మిస్ అని చెప్పారు. దానికి ఒక 1 month పడుతుందని చెప్పారు. మా గవర్నమెంట్తో మాట్లాడతాం, ఫస్ట్ టైం ఇది ఎవరు చేయలేదమ్మా, ఎవరు చేయలేదని చెప్తున్నాం మా సారు. సో పర్మిట్ తీసుకుంటాం అంటున్నారు ఇప్పుడు. చాలా 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 సాహసం అవసరం దీనికి. అవును మేడం. కానీ అక్కడ సైకిల్ తొక్కేట ఇదివరకు ఎవరు చేయలేదు కాబట్టి ఎవరు చేయలేదు. మరి ఎక్కడ సైకిల్ తొక్కడం ఓకే కాదని ఎవరు చెప్తారు నీకు? అక్కడ నువ్వే చూసుకోవాలా? అక్కడ గైడ్ చెప్తారు కదా మేడం. గైడ్ చెప్తారా దిస్ రోడ్ విల్ బి గుడ్, ఇప్పుడు దిస్ ప్యాచ్ ఇస్ గుడ్, ఒక 1 kilometer తొక్కచ్చు. నేను నార్త్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నా రూట్ మేడం. సో నార్త్ నుంచి ఎవరు క్లైమ్ చేయలేదంట. సో ఇండియా నుంచి ఒక సందీప్ సార్ అని బెంగళూరు మేడం. సో అతను ఒకరే క్లైమ్ చేశారు ఇప్పటి వరకు. సో నేను అదే రూట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో అది తీసుకుంటే నేను యంగెస్ట్ గర్ల్ క్లైమ్ చేసినట్టు అయితే మేడం. సో అది యంగెస్ట్ గర్ల్ టు క్లైమ్ దట్ రూట్ అండ్ సైకిల్, అది కూడా సైకిల్తో మేడం, విత్ సైక్లింగ్. అవును మేడం. చాలా చాలా మై గాడ్. అయితే మరి ఎన్ని రోజులు పడుతుంది అది వెళ్ళడానికి? అది కిలిమంజారో కంటే ఎంత పెద్దది, ఎంత ఎత్తైనది? దానికంటే ఇది చిన్నదే మేడం. ఇది చిన్నదే, బట్ ఇది టెక్నికల్ పీక్ మేడం. ఓహో, ఇది కిలిమంజారో కంటే టెక్నికల్ పీక్ మేడం. అంటే స్టీప్ ఉంటుందా? మన స్టీప్గా ఉంటుంది మేడం. ఒక 500 meter 1000 meter స్టీప్ ఉంటుంది. దీనికి రోప్ కూడా అవసరమేమో? దీనికి అవసరం మేడం, డెఫినెట్. రోప్ అవసరం, సైక్లింగ్ అవసరం, నడక అవసరం. డెఫినెట్. ఏం షూస్ వేసుకుంటాం అమ్మాయి? ట్రెక్కింగ్ షూ ఉంటాయి కదా మేడం, మాకు సపరేట్ దానికంటూ డిఫరెంట్ షూ ఉంటాయి. ఎక్కడ కొంటారు అవి? ఇక్కడ దొరుకుతాయా? డెకెట్లాన్లో చూడండి మేడం, అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. లేకుంటే మౌంటైన్స్ స్టోర్స్ ఉంటాయి కదా, అందులో కొనాలి. మధ్యలో ఏ జీవరాశులు జంతువులు ఏమి తారసపడలేదు నీకు ఎప్పుడు? మౌంట్ కిలిమంజారో అయితే పడలేదు మేడం. పడలేదు, భయపడలేదు? లేదు మేడం. ఇది ఎన్ని గంటలు పడుతుంది ఇటు వెళ్ళడానికి? ఇది మేడం ఎల్బిసా మేడం 6 days పడుతుంది. 6 days విత్ సైక్లింగ్ అంతా కలిపి? 6 daysలో చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే 6 days క్లైంబింగ్ ఉంటుంది, అది కూడా సైకిల్తో కూడా 6 daysలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. నాతో పాటు మా కోచ్ కూడా వస్తారు ఈసారి. సో మేము ఇద్దరం క్లైమ్ చేద్దాం అంటే మా సార్ నాకు సపోర్టివ్గా, మా సార్ కూడా క్లైమ్ చేయలేదంట అది. సో మా సార్ కూడా వస్తా అన్నారు నాతో. సార్ పేరు కూడా చెప్పు, గురువు కదా? నితీష్ కుమార్ సార్. నితీష్ కుమార్, ఆయన పేరు విన్నాను గతంలో, చాలా ఫేమస్ కదా ఆయన, చాలా మందికి ట్రైనింగ్ ఇస్తారు కదా ఆయన. సో ఇప్పుడు మరి దీనికి అంతటికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 4 lakhs అవుతుంది మేడం. 4 lakhs అవుతుంది, ఓకే, వెళ్ళి రావడానికి. అవును మేడం. అది నీకు అవసరం ఇప్పుడు, ఆ సహాయం అవసరం. అవును మేడం. తప్పకుండా వెన్నెలని ఎంకరేజ్ చేయాలి అని మీరు అనుకుంటే కనుక దయచేసి మా కామెంట్స్లో మీ నంబర్ని మీరు అటాచ్ చేయండి. తప్పకుండా మీకు తోచిన సాయం మనందరం కలిసి చేయవలసిన బాధ్యత మనందరిది. చిన్న వయసులో అంటే తన పరిస్థితులని పూర్తిగా అధిగమించి ఒక ఇంత సాహసోపేతమైన క్రీడ అంటే మౌంటైనీరింగ్ లాంటి ఒక స్పోర్ట్ని ఎంచుకోవడం అన్నది చాలా 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 వండర్ఫుల్ థింగ్. సో బంగారు తల్లి వెన్నెలని ఎంకరేజ్ చేయదలుచుకుంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కామెంట్స్, రైట్ వెన్నెల. సో 4 లక్షలు పెద్ద విషయం కాదు, తప్పకుండా ఆ మాత్రం సొసైటీలో మంచి వాళ్ళు ఉన్నారు, ఉదారమైన హృదయం వాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు, పెద్ద అమౌంటే తల్లి, కానీ ఐఎమ్ సేయింగ్ మరీ అంటే కనీవిని ఎరుగని అమౌంట్లు ఏం కాదు ఇది. తర్వాత నువ్వు ఒక చాలా కన్స్ట్రక్టివ్గా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీలాంటి సాటి అమ్మాయిలకి? మేడం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే విలేజ్లో ఎవరికి తెలియదు మేడం, స్పోర్ట్స్ కానీ వాళ్ళ వరకు వస్తలేవు. సో వాళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు. అమ్మాయిల కంటే పేరెంట్స్ పంపారు మేడం మ్యాక్సిమం. ఈ కాలంలో అయినా పంపించలేదు. జనరేషన్ పెరుగుతుంది కానీ జనరేషన్ టెక్నికల్గా పెరుగుతుంది మేడం, ఆయన అక్కడనే ఉన్నారు అమ్మాయిలు. సో ఫోన్లు పట్టుకోవడం కానీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే ఈ జనరేషన్లో యంగ్ జనరేషన్ ఫోన్లు పట్టుకొని ఉంటున్నారు. సో ఫోన్లను వదిలేసి వాళ్ళ డ్రీమ్ మీద ఫోకస్ చేస్తే బెటర్ మేడం. వాళ్ళ డ్రీమ్ వచ్చి ఒక వాళ్ళనుకున్న కళను సహకరిస్తారు. కానీ ఈ కళ రావడమే చాలా అరుదు. చాలామందికి కళ రాదు, హాయిగా ఉందాం కంఫర్టబుల్గా అనుకుంటారు. కష్టాలు కొని తెచ్చుకుందాం అని అందరూ అనుకోరు కదా నీలాగా. కానీ నువ్వు చేసావు, చేసి సాధించావు. కానీ ఒక సెన్సిటివ్ క్వశ్చన్ ఏం అనుకోకపోతే నువ్వు తల్లి, ఆ టైంలో నీకు పీరియడ్స్ అవి వచ్చినప్పుడు ఎట్లా? ఒకవేళ అలా జరిగింది అనుకో, ఓకే మేడం, దానికి ఏమైనా ప్రిపేర్డ్గా వెళ్తారా ముందే? ప్రిపేర్డ్గా వెళ్తాం మేడం. మాకు ట్రైనింగ్లో కూడా ఇప్పుడు మేము బేసిక్ అయినా అడ్మిషన్ తీసుకుంటే మాకు చెప్తారు మేడమ్స్, అంటే మాకు కూడా ఇన్స్ట్రక్టర్గా ఒక మేడం ఉంటారు. సో పీరియడ్స్ అప్పుడు ఎలా అంటే ఒక బ్యాగ్ ఉంటుంది మేడం, సో స్మెల్ రాకుండా మేము అక్కడ పడేయము శ్వాసలకి. కానీ వెళ్తారు అలాగే. నేను అడిగేది మీరు పడేస్తారా అని కాదు, కానీ శరీరానికి కష్టం కదా, అంటే రెస్ట్ తీసుకో అని చెప్పి మామూలుగా అంటూ ఉంటాం. డెఫినెట్ పీరియడ్ సమయంలో అయినా మేము ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తాం మేడం. ట్రెక్కింగ్ ఏం మానుకోరు, ఎందుకంటే మీకు శరీరానికి అలవాటు చేస్తారు. అది అలవాటు అయిపోతాయి మేడం, ట్రైనింగ్లో ఇదంతా అలవాటు అయిపోతాయి మాకు. ఇప్పుడు ఎవరైనా రన్నింగ్ చేసినా ఏ ట్రెక్కింగ్ చేసినా మేము అలాగే వెళ్తాం మేడం, పీరియడ్స్ అయినా సరే. ఇప్పుడు నువ్వు 10th అయిపోయింది కదా, ఇది
10th పాస్ అయిపోయావా? పాస్ అయిపోయినాను. సో ఇప్పుడు నెక్స్ట్ మరి చదువు సంగతి ఏంటమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం అది ఇప్పుడు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ చేస్తున్నావా ఇది? అవును మేడం. మరి ఇది ఎప్పుడు వెళ్తావు చెప్పు, ఎన్ని మంత్స్లో? మార్చ్లో వెళ్దాం అనుకుంటున్నాం మేడం, మార్చ్ ఎండింగ్లో. ఓకే, మార్చ్ ఎండింగ్లో వెళ్ళి బహుశా వెళ్ళి రావడానికి ఒక 2 వీక్స్ పడుతుందేమో. అవును మేడం. ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఆస్ట్రేలియా మేడం. ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడి నుంచి మా కోచ్ కూడా వస్తారు కదా మేడం, గైడ్తో మాట్లాడుకోవాలి. సో మనకి ఏమైనా ఎక్విప్మెంట్స్ తక్కువ పడ్డా అక్కడ కొనుక్కోవచ్చు. సో అక్కడ నేను అక్కడ సైకిల్ చూసుకోవాలి, లేకుంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఉన్నా ఇక్కడ నుంచి కొన్ని లేట్ వెయిట్ సైకిల్ తీసుకుంటాను నేను. సో అంటే లిఫ్ట్ చేయాలి కదా మేడం. సో మనకి అంత బరువు ఉండకుండా ఇక్కడ నుంచి అలా ఉంటే తీసుకెళ్తాను, లేదంటే అక్కడ కొనుక్కోవాలి మేడం, అక్కడ మాట్లాడి. చాలా అమేజింగ్ ఫీట్ అమ్మా ఇది. సో అది అండ్ నీ గోల్ ఏంటమ్మా లైఫ్లో, నీ లక్ష్యం ఏంటి? అంటే నీకు బాగా క్లారిటీతో బయలుదేరిపోయావు కాబట్టి ఇలా అడుగుతున్నాను. బికాస్ చాలా ఇంత వయసులో ఎవరు ఇంత పెద్ద పెద్ద సంకల్పాలు పెట్టుకోరు, తక్కువ మంది పెట్టుకుంటారు. 100 మంది ఆడపిల్లలు ఉంటే నీ వయసు వాళ్ళు ఎంతమంది ఉంటారు నీలా ఆలోచించే వాళ్ళు? చాలా తక్కువ ఉంటారు. సో నీ లైఫ్ లక్ష్యం ఏంటి చెప్పు? నేను మౌంటైన్ ఫీల్డ్లోనే 7 సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. 7 సమిట్స్. సో నేను ఇయర్ అని ఏం పెట్టుకోలేము. సో అది స్పాన్సర్ని బట్టి ఉంటుంది. నాకు ఒక స్పాన్సర్ 1 ఇయర్లో నీకు చేస్తే నేను 1 ఇయర్లో కూడా కంప్లీట్ చేయొచ్చు 7 సబ్మిట్ని. సో 7 సబ్మిట్స్ ఉంటాయి కాబట్టి 7 ఇయర్స్లో కూడా చేయొచ్చు. సో ది ఎల్బ్రూ చేస్తే నా రెండోది మేడం. 7 సబ్మిట్లో 2 సబ్మిట్ చేసినట్టు. నేను ఫ్యూచర్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదాం అనుకుంటున్నాను. మౌంట్ ఎవరెస్ట్, అబ్బో టఫెస్ట్ ఏదమ్మా? టఫెస్ట్ అయితే మౌంట్ ఎవరెస్ట్ మేడం. హైయెస్ట్ పిక్ కూడా అదే వరల్డ్లోనే. నేను నేపాల్ అర్త్క్వేక్, మౌంట్ ఎవరెస్ట్ ఆ టైంలో ఈ డాక్యుమెంటరీలు చూసినప్పుడు దిమ్మ తిరిగిపోతుంది. అసలు మంచు అవలాంచి వచ్చినప్పుడు ఎలా అమ్మ తట్టుకుంటారు? అంటే ట్రైనింగ్ ఉంటుంది కదా మేడం. ట్రైనింగ్ ఉంటుందా? చెప్తారా ఏం చేయాలో? ఏం చేస్తారు అవలాంచి వచ్చినప్పుడు? అవలాంచి మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటాయి మేడం. సో వాటి వల్ల మేము సేఫ్టీ అయినా ఉంటాం. మాకు ఐసెక్స్ అని ఒకటి ఉంటాయి మేడం, దానివల్ల ఎలా తప్పించుకోవాలో చెప్తుంటారు మాకు ట్రైనింగ్ అవైలెన్స్లో అని. ఇది బేసిక్ మౌంటైన్ కోర్స్, అడ్వాన్స్ కోర్సులో నేర్పిస్తారు మేడం. ఇది బేసిక్ కోర్స్ అయిపోయిందా? అయిపోయింది మేడం. అది అడ్వాన్స్డ్ సెప్టెంబర్లో ఉంది మేడం. నాకు అది అడ్వాన్స్డ్. సెప్టెంబర్లో అడ్వాన్స్డ్ కోర్స్ చేసి ఇంకా పెద్ద పెద్ద కొండలు ఎక్కుతావు అయితే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదాం అనుకుంటున్నాం మేడం. మౌంట్ ఎవరెస్ట్ సక్సెస్ఫుల్ అయితే నీకు తప్పకుండా తథాస్తోని దీవిస్తున్నారు అందరూ. పైన మనుషులు దీవిస్తారు, పెద్దవాళ్ళు దీవిస్తారు, దేవతలు దీవిస్తారని ఆశిస్తున్నాము వెన్నెల. సో ఇవాళ మరి మా డ్రీమ్ ముఖంగా ప్రభాస్ గారికి ఏమైనా చెప్తావా? నాకు ప్రభాస్ సార్ మీట్ అయితే బాగుంటుంది మేడం. సో నాకు ప్రభాస్ సార్ సపోర్ట్ కూడా కావాలి. సో ఎందుకంటే నేను ప్రభాస్ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇదంతా చేస్తున్నాను. బాహుబలిలో మరి రాజమౌళి సార్కి చెప్పాలి, రాజమౌళి సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక ఒక మంచి మౌంటైన్ క్లైంబింగ్ జీనియస్ని, ఒక సక్సెస్ఫుల్ మౌంటైనియర్ ఇలా ప్రవేశపెట్టినందుకు. డెఫినెట్ మనం కలిసి చెప్తాను మేడం. తప్పకుండా చెప్పాలి. సో ప్రభాస్ సార్ని కలవాలనుంది. తప్పకుండా ఐ డ్రీమ్ ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభాస్ గారు గనక ఒకవేళ ఈ వీడియో మీరు చూడడం జరిగితే మీకు పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. వెన్నెలతో ఒక్క ఫోటోగ్రాఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వెన్నెల. థ్యాంక్ యూ మేడం. యా, ఇంకేమైనా చేస్తావా ఇవి కాకుండా? మౌంటైన్ క్లైంబింగ్ అంటే పాటలు పాడడం, డాన్సులు చేయడం అనేది వచ్చా? అలా ఏం లేదు మేడం. ఏమి రాదు. సింగిల్ పాయింట్ ఫోకస్ చదువు, మౌంటైన్ క్లైంబింగ్. వంట వచ్చా? చేస్తాను మేడం. చేస్తాం అంటే అక్కడ పైన వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మనమే వేడి చేసుకుని తినాలి కదా. మ్యాగీ చేసుకుంటాం మేడం. మ్యాగీ, అబ్బా ఎంత మంచి వంట తల్లి, బంగారు తల్లి. మేడం మ్యాగీ చేసుకుంటాం. మ్యాక్సిమం మౌంట్ ఎవరెస్ట్లో అది దొరుకుతుంది మేడం. అంతే దొరుకుతుంది. దానికంటూ డైట్ ఏమి ఉండదు, బట్ మ్యాగీ ఎక్కువ తీసుకుంటారని తెలుసు మేడం. అవును, వేడివేడిగా ఉంటుంది, తొందరగా అవుతుంది. కానీ అంత మైదా తినచ్చా? అది తప్పదు కదా మేడం. ఫిట్నెస్కి నీ బెస్ట్ టిప్స్ ఇవ్వు తల్లి అందరికీ, అన్ని వయసుల వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి అందరికీ. మేడం ఏం లేదు మేడం, రన్నింగ్ చేయాలి మ్యాక్సిమం. ఈ కాలంలో అందరూ రన్నింగ్ అయినా సైక్లింగ్ మేడం. ఈ కాలంలో అందరూ ఫోన్ బట్టి ఇంట్లో కూర్చుంటున్నారు. సో ఇది బాగుంది. ఎక్కువ జిమ్కి వెళ్తారు మేడం. సో అది ఆర్టిఫిషియల్గా జిమ్ అవుతుంది మన బాడీ అనేది. సో న్యాచురల్గా చేయాలి అంతే. ఏ చేసినా ఇప్పుడు నేచర్ ఉంది కదా మేడం, నేచర్ని ఒక ఫిట్నెస్గా తీసుకోవాలి. నేచర్లో నడవడం, రన్నింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు మనకు ఒక గైడ్ ఉంటే అతను ఏం చెప్తే మనం చేస్తాం, బట్ గైడ్ని కాకుండా మనం నేచురల్గా చేస్తే బాగుంటుంది అసలు. చాలా మంచి మాట చెప్పమ్మా. ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు? అమ్మ, నేను, మా అన్నయ్య. అన్నయ్య. మా అమ్మ. అన్నయ్య ఏం ఉంటున్నాడు నేను చూసి? మా అన్నయ్య నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మేడం. ఫుల్ ఖుషి కదా అన్నయ్య. ఏం చేస్తాడమ్మా అన్నయ్య? డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం. డిగ్రీ సెకండ్ ఇయర్. బీకామా, బీఎస్సీయా? బీజెడ్సీ మేడం. బీజెడ్సీ. నువ్వు ఏ గ్రూప్ తీసుకున్నావు? సిఈసి మేడం. సిఈసి, వెరీ గుడ్, బెస్ట్. సో ఆ సిఈసి వరకు నాకు అర్థమైంది. మిగతా మౌంటైన్ కథ అంతా కూడా ఊహల్లో తప్ప ఎప్పుడు వెళ్ళలేదు, పెట్టలేదు, ఫోటోల్లో చూడడం. బట్ నీలాంటి వీర వనితలు మా అందరికీ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ మేడం. రైట్.